question, 301 question. In secondary rainbow, the outermost and innermost colors are respectively. సెకండరీ రెయిన్బోలో అవుటర్మోస్ట్ కలర్ ఏంటి? అవుటర్మోస్ట్ కలర్. సో సెకండరీ రెయిన్బోలో రంగుల యొక్క క్రమం రివర్స్ అవుతుంది. బయటి వైపు వాయిలెట్ మరియు లోపలి వైపు రెడ్ రంగులు ఉండడం జరుగుతుంది. ప్రైమరీ రెయిన్బోలోనేమో బయటకు రెడ్ ఉంటుంది, లోపలికి వాయిలెట్ ఉంటుంది. ప్రైమరీ రెయిన్బోలో బయటకు రెడ్ ఉంటుంది, లోపలికి వాయిలెట్ ఉండడం జరుగుతుంది. కానీ సెకండరీ రెయిన్బోలో బయటకు వాయిలెట్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. బయట వైపు వాయిలెట్. 302. Red light from the rainbow makes an angle at our eye with the incident sun rays of about. సో మనకు రెడ్ లైట్ ఫ్రమ్ ద రెయిన్బో మేక్స్, రెడ్ లైట్ ఇంద్రధనస్సు ఏర్పడేటప్పుడు నీటి బిందువు నుండి వెలువడే ఎరుపు రంగు కాంతి కిరణాలు సూర్యకిరణాల దిశతో మన కంటి వద్ద సుమారుగా 42 డిగ్రీల వద్ద కలుస్తాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 42.2 డిగ్రీస్. కాబట్టి 42.2 డిగ్రీస్ అంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Next, 303 question. In primary rainbow formation, dash refractions and dash total internal reflections occurs in a water droplet. ఒక వాటర్ డ్రాప్లెట్లో ప్రైమరీ రెయిన్బో ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్స్ ఎన్నిసార్లు జరుగుతాయి, రిఫ్లెక్షన్స్ ఎన్నిసార్లు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ ఎన్నిసార్లు జరుగుతాయి అంటే ప్రైమరీ రెయిన్బో ఏర్పడడానికి నీటి బిందువులో కాంతి 2 సార్ల రిఫ్రాక్షన్ జరుగుతుంది. 2 times రిఫ్రాక్షన్. ఒకసారి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. 2 times ఏమో రిఫ్రాక్షన్, 1 time టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో 2, 1 is the correct option. 304 question. To get a secondary rainbow, dash refractions and dash total internal reflections will takes place. మరి సెకండరీ రెయిన్బో రావడం కోసము నీటి బిందువు లోపల 2 సార్ల రిఫ్రాక్షన్ జరిగితే 2 సార్ల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతాయి. 2 సార్ల రిఫ్రాక్షన్స్, 2 times టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. కాబట్టి 2, 2 తీసుకోవాలి. ప్రైమరీ అయితేనేమో 2 times రిఫ్రాక్షన్, 1 time టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సెకండరీ అయితేనేమో 2 times రిఫ్రాక్షన్స్, 2 times టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 305 క్వశ్చన్ చూడండి. సో మనకు ఏంది 305? టు సీ డార్క్ బ్లూ స్కై వీ హ్యావ్ టు లుక్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డాష్ విత్ ద సన్ రేస్. సో 1 minute. ఓకే, సో నాకు ఇక్కడ చూడండి, టు సీ ఎ డార్క్ బ్లూ స్కై వీ హ్యావ్ టు లుక్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డాష్ విత్ ద సన్ రేస్. సో ఎంత యాంగిల్ తోటి మనం చూడాలి అని అంటే, సో డార్క్ బ్లూ అగుపించాలి అని అంటే సూర్యకిరణాల దిశకు లంబంగా 90 degreesలో చూసిన కోణంలో 90 degrees ఆఫ్ యాంగిల్లో చూసినప్పుడు మనకు స్కాటరింగ్ గరిష్టంగా ఉంటుంది. అప్పుడు నీలిరంగులో అవుపిస్తుంది. మనం 90 degrees ఆఫ్ యాంగిల్ తోటి చూసినప్పుడు ఆగిపించడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి.